మహాశివరాత్రిని పురస్కరించుకుని రాజమహేంద్రవరం, విజయవాడ, శ్రీశైలం, రాజమహేంద్రవరం ఒకరోజు 2 రాత్రుల టూరిజం ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చినట్లు పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకుడు సిహెచ్ పవన్ కుమార్ వెల్లడించారు. ప్యాకేజీలో భాగంగా 18 సీట్ల మినీ వాహనంలో శ్రీశైలంలోని శ్రీ బ్రహ్మరాంబికాదేవి ఆలయం, శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం, శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి దేవాలయం, శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి ఆలయం సందర్శన ఉంటాయని తెలిపారు. రాజమహేంద్రవరం నుంచి పెద్దలకు 4,360 రూపాయలు, పిల్లలకు 3,490 రూపాయలు, విజయవాడ నుంచి పెద్దలకు 3,490, పిల్లలకు 2,550 రూపాయలు వసూలు చేస్తున్నామని పేర్కొన్నారు. మరిన్ని వివరాలు, టికెట్ల బుకింగ్ కోసం 9848629341 ఫోన్ నెంబర్లో సంప్రదించాలని సూచించారు. తిరుపతి తొక్కిస్లాట దుర్ఘటన దృష్టిలో ఉంచుకుని మహాశివరాత్రి సందర్భంగా రాజమహేంద్రవరంలోని గోదావరి స్నానఘట్టాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాలతో స్నానఘట్టాలను పర్యవేక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గర్గ్ వెల్లడించారు. రేవుల్లో అన్ని శాఖలతో కలిపి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం వివిధ శాఖల అధికారులతో కలిసి స్నానఘట్టాలను పరిశీలించారు. అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. 26న శివరాత్రి సందర్భంగా 25వ తేదీ రాత్రి నుంచే రేవుల్లో లైట్లు పూర్తి స్థాయిలో పనిచేసేలా చూడాలని, స్నానమాచరించే చోట లైటింగ్ ఉండేలా దృష్టి పెట్టాలని ఆదేశించారు. గజ ఎత్తగాళ్లను, అంబులెన్స్లను సిద్ధంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతి సందర్భంగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా దక్షిణ భారత ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్హెచ్ఆర్పి ఫోరం నగర అధ్యక్షుడు ఆర్ సంజయ్ ఆధ్వర్యంలో శివాజీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. శివాజీ కారణ జన్ముడని సంజయ్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో హిందూ చైతన్య వేదిక, ధర్మవీర్, హైందవ సైన్యం, ఏబీవీపీ, బజరంగ్ దళ్ ప్రతినిధులు, హిందూ చైతన్య వేదిక జిల్లా కన్వీనర్ పట్నాల సూరిబాబు, రిషి సంజయ్, కర్రి శ్రీనివాస్, లలిత్ జైన్, సత్యధర్మవీర్, జై భవానీ వీర, శివాజీ, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో దాదాపు 50 మంది కార్మికులు చిక్కుకుపోయారు. శనివారం ఉదయం సొరంగం 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు కూలిపోయింది. దీంతో పనులు చేస్తున్న కార్మికులు అందులో చిక్కుకుపోయారు. వారి పరిస్థితి ఏమిటన్నది తెలియరాలేదు. నాగర్ కర్నూలు ఎస్పీ భవగైక్వాడ్ మాత్రం 5 కార్మికులు సొరంగంలో చిక్కుకున్నారని, వారిని రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్లో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 PM న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నారా లోకేష్ ప్రజా దర్బార్కు అనూహ్య స్పందన. భారీగా తరలివచ్చిన ప్రజలకు నేనున్నానంటూ మంత్రి భరోసా. రైతుల గురించి మాట్లాడే నైతికత జగన్కు లేదన్న మంత్రి సవిత. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలని సవాల్. వైఎస్ జగన్ భద్రతకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్. విద్యాశాఖ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ సమీక్ష. ఇంటర్ పరీక్షల నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం. మంత్రి నారా లోకేష్ తిరుపతిలో నిర్వహించిన ప్రజా దర్బార్కు అనూహ్య స్పందన లభించింది. మంత్రి నారా లోకేష్ తిరుపతిలో నిర్వహించిన ప్రజా దర్బార్కు అనూహ్య స్పందన లభించింది. ఉదయం వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, యువత, ఉద్యోగులు, వివిధ సంఘాల ప్రతినిధులు ఆయనను కలవడానికి బారులు తీరారు. లోకేష్ ప్రతి ఒక్కరి వద్ద వినతి పత్రాలు స్వీకరించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని వారికి భరోసా ఇచ్చారు. ఆయా సమస్యలను విభాగాల వారీగా విభజించి సంబంధిత శాఖలకు పంపాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లడం ప్రభుత్వంపై విషం చిమ్మడాన్ని మంత్రి సవిత తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లడం ప్రభుత్వంపై విషం చిమ్మడాన్ని మంత్రి సవిత తీవ్రంగా విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ రైతన్నల గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదన్నారు. 2 రోజులు ఏపీకి వచ్చి అల్లర్లు సృష్టించి తిరిగి బెంగళూరు వెళ్లి పబ్జీ ఆడుకోవడం జగన్కు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. అరాచకవాదిని పరామర్శించేందుకు మరో అరాచకవాది జైలుకు వెళ్లారని, జగన్కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలని ఆమె సవాల్ విసిరారు. చేశారో ప్రజలందరూ చూశారు. ముఖ్యంగా రైతన్నులను ఏ విధంగా ద్రోహం చేశాడో మరి రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రైతులు మిర్చి రేట్ల కోసం అసలు ఎమ్మెల్సీ కోడ్ ఉంది, ఒక ఎంపీగా పనిచేశారు, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎంత బాధ్యతగా వ్యవహరించవలసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా రైతులు ఈయనే తీర్చిదిద్దే విధంగా నిన్న పోయి మిర్చి మండి కాడ ఏ విధంగా ప్రవర్తించాడో మనం అందరం చూసాం. అది ఆయన పద్ధతి. ఇంకా ఆయన పద్ధతి మారలేదు. ఇంకా ఏదో అనుకుంటున్నాడు. ఒక మీడియాలోనేమో పార్టీ బతుకుతుంది, మా పార్టీ చచ్చిపోయింది, మళ్ళా బతుకుతుంది అంటాడు. ఇంకోసారేమో పోలీసులకు బట్టలు ఉడగొడతాను అంటారు. మరి ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నారో మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావడం లేదనుకుంటా. ప్రజలందరికీ అర్థమైపోయింది. వైసీపీ పార్టీ చీటీ చింపేశారు, అది జగన్మోహన్ రెడ్డి గారే చింపారన్న విషయం ప్రజలకు అందరికీ అర్థమైపోయే ఈరోజు 11 సీట్లకు పరిమితం చేశారు. మరి 5 సంవత్సరాలుగా ఒక పక్క రైతన్నులకు మరి మిర్చి రైతన్నులకు ఏ విధంగా చేశారో మరి జగన్మోహన్ రెడ్డి గారు చర్చించడానికి సిద్ధమేనా? ప్రజలకు అర్థమైపోయింది. నిన్న వచ్చిన వారు కూడా మిర్చి రైతులు కాదు, మహాన్ బావా నువ్వు వస్తే మాకు ఇంకా నష్టం జరుగుతుంది, నువ్వు దూరంగా ఉంటే చాలని కూడా రైతన్నులు పక్కన మాట్లాడుకుంటున్నారన్న విషయం కూడా అందరికీ తెలుసు. ఎవరు ఆ రేట్ ఫిక్స్ చేసింది? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో 14-19లో మరి మిర్చి రైతులకు ఏ విధంగా ఆదుకున్నామో మీ అందరికీ తెలుసు. మరి మిర్చి రైతులకు కింటాకు 7,000 ఉన్నప్పుడు 2017లో ప్రభుత్వం 129 కోట్లతో కింటాకంటే 1,500 బోనస్ ఇచ్చి రైతన్నులు కాపాడిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. రైతన్నుల పక్షపాతి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అన్న నందమూరి తారక రామారావు గారి నుంచి నేటి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ అహర్నిశలు రైతన్నుల కోసం కష్టపడుతున్నారు. మరి ఈరోజు వాళ్ళ ఉనికి కోసం రాజకీయాలు చేస్తున్నారన్న విషయం అందరికీ తెలుసు. మరి గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిపోయిన బకాయిలు, ధాన్యం కొనుగోలు బకాయిలు కూడా సుమారుగా 1,680 కోట్ల రూపాయలు నిధులు కూడా. ఎందుకంటే రైతన్నులు ఇబ్బంది పడకూడదు, రాజకీయాలు కాదు ముఖ్యం, రైతన్నులు ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1,680 కోట్లు బకాయిలు కూడా, గత ప్రభుత్వం బకాయిలు కూడా ఎన్డీఏ ప్రభుత్వమే చెల్లించిందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా నాణ్యతమైన ఎరువులు కావచ్చు, నాణ్యతమైన మందులు కావచ్చు, అదేవిధంగా గత 5 సంవత్సరాలుగా డ్రిప్ ఇరిగేషన్ లేక, స్ప్రింక్లర్లు లేక, ఏ విధంగా పనిముట్లు లేక కూడా రైతన్నులు ఇబ్బంది పడ్డారన్న విషయం ప్రజలందరికీ తెలుసు. మరి మీరు ఏం చేశారు రైతుల కోసం? మీరు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలుగా ఉన్నప్పుడు రైతన్నులకు ఏం చేశారు? రాయలసీమ రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు? రాయలసీమ రైతులు నీరు లేక, సాగునీరు, తాగునీరు, ఆ రోజు 2019 ఎన్నికల సమయంలో నేను ఇరిగేషన్ ప్రాజెక్టులు కొత్తవి చేస్తాను, రిజర్వాయర్లు కడతాను, అదేవిధంగా కాలువలు వెడల్పు చేసి ప్రతి ఎకరంకు నీళ్ళు ఇస్తానని చెప్పి ఓటేపించుకొని ఆ కనీసం ఆ రిజర్వాయర్ల నుంచి కాలువలు కూడా తట్టెడు మన్ను కూడా వేయకుండా ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడుతున్నారా? కనీసం తన సొంత జిల్లాలో, అన్నమయ్య జిల్లాలో రిజర్వాయరు అన్నమయ్య డ్యామ్ కొట్టకపోతే కనీసం దాని మెయింటెనెన్స్ కూడా చేయలేని చాతగాని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, రైతుల ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విషయాలన్నీ తెలుసు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంత చెడగా పరదాలు కట్టుకొని ఒక పక్క ఆయన ఎప్పుడు భూమి మీద తిరగల, గాల్లోనే తిరిగారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడేమో ప్రేమ పుట్టింది, ప్రజలంటే ప్రాణం అన్నట్టుగా 2 రోజులేమో విజయవాడలో ఉంటారు, 4 రోజులేమో
బెంగళూరులో ఉంటారు, ఇక్కడ గొడవలు పెడతారు, అక్కడికి వెళ్ళిపోతారు, అక్కడేమో పబ్జీ గేమ్ ఆడుకుంటూ ఉంటారు. మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుండే పని ప్రజలందరికీ తెలుసు. వైసీపీ పార్టీలో ఉండే నాయకులు కూడా ఆలోచించుకుంటారు, ఆయన భయం ఏమీ లేదు, ఉన్నవాళ్ళు ఏదో వాళ్ళు కూడా ఊడిపోతారేమో, వాళ్ళు కూడా వెళ్ళిపోతారేమో అని ఇచ్చి ఉనికి చాటుకునే ప్రయత్నాలు తప్ప ఇంకేమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వంశీ గారిని అరెస్ట్ చేస్తే ఎంత విలవిలాడిపోతున్నారో. చట్టబద్ధంగా మేము రాజారెడ్డి రాజ్యాంగం కొనసాగించటం లేదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్నే ఆంధ్రప్రదేశ్లో నడుస్తుందన్న విషయం మీరు గుర్తుంచుకోండి. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఏందండి మీరు మాట్లాడడం? పోలీసులు రిటైర్డ్ అయినా ఎక్కడున్నా తీసుకొచ్చి గుడ్డలు ఉడగొడతారా అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకేమన్నా మీరు వాడుతున్న మెడిసిన్ పనిచేస్తా ఉందో లేదో లండన్ మెడిసిన్ ఒకసారి చెక్ చేయించుకోండి, లేదా డోస్ పెంచుకోండి. మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారా లేకపోతే ఏమనుకుంటున్నారో మాకు అర్థం కావడం లేదు. చట్టాల గురించి పోలీసుల గురించి మాట్లాడే అర్హతే మీకు లేదు. అసెంబ్లీకి మీరు అసెంబ్లీకి వచ్చి మీరు చర్చించండి, మేము సిద్ధంగా ఉన్నాం. మిర్చి రైతుల కోసం కూడా చర్చిస్తాం, రైతన్నుల కోసం చర్చిస్తాం. మీరు ఏమైనా మంచి చెప్తే ఆ సూచనలు కూడా తీసుకుంటుంది ఎన్డీఏ ప్రభుత్వం, మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మీరు అసెంబ్లీకి రావాలి. మీరు నిజంగా ప్రజల కోసమే పోరాటం చేస్తుంటే మీరు అసెంబ్లీలో కూర్చొని చర్చించండి. అప్పుడు మీరు పులివెందుల ఎమ్మెల్యేని ఒప్పుకుంటామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం. జెడ్+ కేటగిరీలో ఉన్న మాజీ సీఎం వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చూపుతుందని, దురుద్దేశంతోనే ప్రభుత్వం ఆ పని చేస్తుందని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు. జెడ్+ కేటగిరీలో ఉన్న మాజీ సీఎం వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చూపుతుందని, దురుద్దేశంతోనే ప్రభుత్వం ఆ పని చేస్తుందని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు. పార్టీ నేతలతో కలిసి రాజ్భవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. గుంటూరు మిర్చియార్డ్ సందర్శన సందర్భంగా జగన్ను ప్రభుత్వం కుట్రపూరితంగా భద్రత తొలగించిన విషయాన్ని గవర్నర్కు ఫిర్యాదు చేశామని వెల్లడించారు. ఇది పునరావృతం కాకుండా విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఉన్న సందర్భంలో ఆయన రక్షణ కల్పించి ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా, చట్టాన్ని చేతిలో తీసుకోకుండా చట్టం దాని పని చేసుకునేటట్లు ఎవరికి ఇవ్వాల్సిన భద్రతను వాళ్ళకి ఇస్తూ కార్యక్రమం చేయాలని గవర్నర్ గారిని ఇప్పుడు మీ అందరం కూడా డెలిగేషన్ వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు దాన్ని పరిశీలిస్తాను, ఇది మేము ఎంక్వైరీ చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఎవరో వ్యక్తిగతంగా ఇచ్చింది కాదు, మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి అది వర్చువల్గా ఆయనకి ఆటోమేటిక్గా అది వస్తుంది. జెడ్+2ది మాజీ ముఖ్యమంత్రి గారికి ఆటోమేటిక్గా వస్తుంది. దాన్ని కూడా నిన్న రోజు విత్డ్రా చేయడం అంటే అసలు అర్థం అవ్వట్లేదు మాకు. ఇప్పుడు కూడా చూడలేదు ఈ వ్యవస్థలో. ఇంతకుముందు కూడా మేము మాజీ ముఖ్యమంత్రిగా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి కదా, ఆయనకున్న 5 సంవత్సరాలు ఎక్కడనే ఇలాంటి సందర్భం ఎక్కడైనా వచ్చిందా? ఇప్పుడేం చేశామా? ఇప్పుడేం జరిగిందా? పూర్తిగా కూడా ప్రభుత్వం ఏకపక్షంగా ఈ కార్యక్రమం చేస్తూ వారిని ఇబ్బంది పెట్టాలని, మరి భగవంతుడి గారిగా వెనకాతున్న లోపా గారిగా వాళ్ళ తాలూకా దురుద్దేశాలు ఏంటనేది చేస్తూ దాన్ని ముందుగా మేము ఫోర్కాస్ట్ చేసి రాబోయే కాలం లాంటి అవాంఛ ఏ విధమైన సంఘటనలు జరగకుండా పెట్టు ఆయన భద్రత మీద మేము ఆందోళన వ్యక్తం. ఎన్నికల కోడ్ బందోబస్తుకి బయట ఆయనకున్న భద్రత ఎన్నికల కోడ్తో సంబంధం లే. ఏదైతే జెడ్+2 కేటగిరీ ఎప్పుడైతే ఉన్నదో ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయనతో పాటు వారు వెళ్ళవలసిందే, అక్కడికి వెళ్తారు. అది నిబంధన. ఎన్నికల కోడ్ ఏంటి? అదనంగా ఇచ్చేది ఏమైనా ఉంటే, ఒక ఎన్నికల కోడ్ ఉంటే, ఎన్నికల కోడ్ మేము ముందు ఇన్ఫామ్ కూడా చేసాం, ఇగో ఇక్కడికి వెళ్తున్నామని. ఒకవేళ అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ముందుగా మాకు ఇన్ఫామ్ చేయాలి కదా. ఎన్నికల కోడ్ ఉందండి, మీరు అక్కడికి వెళ్ళొద్దండి, మీరు వెళ్ళడానికి వీల్లేదండి, రైతులకు వెళ్ళడానికి వీల్లేదండి, రైతులతో ఆవేదన అర్థం చేసుకోక్కర్లేదండి, ఈ కార్యక్రమం చెప్పచ్చు కదా. మరి ఇదే ఎన్నికల కోడ్ ఒక 4 రోజులు 5 రోజుల కింద ఒక మ్యూజికల్ నైట్ జరిగింది, ఒక సంగీత విభారత జరిగింది, మరి దానికి లేదా? ఆ రకంగా ఏ రకంగా నేను దాంతో కంపేర్ చేయట్లే. ఇది వచ్చి ప్రజల కోసం, సామాన్యుల కోసం, రైతుల కోసం, రైతులతో ఆవేదన కోసం, వారు పడుతున్న ఇబ్బందుల్ని అర్థం చేసుకుని ఇవాళ మరి మాజీ ముఖ్యమంత్రి మా లీడరు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తే ఈ రకమైన చేయడం అనేది ఇది ఎంతవరకు సంబంధమో ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని మరి అర్థం చేసుకోవాలి, చూడాలని చెప్తే అని కోరుతున్నాం.
గవర్నర్ గారు స్పందన అయితే మాకైతే సంతృప్తి కనిపించింది. వెంటనే దీన్ని ఎంక్వైరీ చేస్తారని చెప్పారు. ఎవరు లేపుతారని అడిగారు. ఇది పూర్తిగా కూడా మరి స్టేట్ గవర్నమెంట్ తాలూకా పోలీసు వైఫల్యం అని చెప్పాము. ప్రభుత్వంలో వచ్చి ఏ పార్టీ అధికారంలోకి వస్తే పార్టీ అధికారం పొంది మాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎస్పీకో లేకపోతే ఐజీ ఎస్పీకి వచ్చి గవర్నమెంట్ వచ్చి మీరు సెక్యూరిటీ ఇవ్వద్దని వాళ్ళు చెప్పారనేది ఉంది. ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఐజీని ఎస్పీ రెస్పాన్సిబిలిటీ కాదు, అక్కడ ఉన్న ఐజీ ఎస్పీ రెస్పాన్సిబిలిటీ కాదు, నీ బాధ్యత కాదు, మీరు యూనిఫామ్ వేసుకున్న పోలీసులు కాదు. ఆలోచన చేయండి. ఏ రకంగా నీ తాలూకు బాధ్యతని విస్మరిస్తారు? ఏ రకంగా మీ తాలూకు కర్తవ్యాన్ని చేయడం మానుతారు? ఈ ధర్మం ఇది? ఇదేనా రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం తాలూకా ఇదేనా స్ఫూర్తి? రెగ్యులర్ ఇంటర్ ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్ పరీక్షలపై సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. రెగ్యులర్ ఇంటర్ ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్ పరీక్షలపై సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. మార్చి, ఏప్రిల్ నెలలు పరీక్షల నెలలని సజావుగా నిర్వహించేలా విస్తృత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. రెగ్యులర్ ఇంటర్ పరీక్షలకు 1535 కేంద్రాలకు గాను 68 సెంటర్లను సున్నితమైనవిగా, 36 కేంద్రాలను అతి సున్నితమైనవిగా గుర్తించామన్నారు. గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని వీటిలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వేసవి దృష్ట్యా తాగునీరు, ప్రథమ చికిత్స, విద్యుత్తు, బెంచులు వంటి కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పేపర్ లీకేజ్ వంటి వదంతులు వ్యాపింపజేసే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు దిగమర్రు ఛానల్ ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా చెత్త చెదారాలతో నిండిపోయిన దిగమర్రు పంట కాలువను తవ్వి ప్రక్షాళన చేసినందుకు కృతజ్ఞతగా మంత్రి నిమ్మల రామానాయుడు చిత్రపటానికి రైతులు పాలాభిషేకం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు దిగమర్రు ఛానల్ ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా చెత్త చెదారాలతో నిండిపోయిన దిగమర్రు పంట కాలువను తవ్వి ప్రక్షాళన చేసేందుకు కృతజ్ఞతగా మంత్రి నిమ్మల రామానాయుడు చిత్రపటానికి రైతులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘ నాయకులు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ప్రజా సంక్షేమం, అభివృద్ధి, రైతు సంక్షేమానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. గత 5 సంవత్సరాల్లో ఏ ఒక్క పంట కాలువ కానీ, మురుగుబోదులు కానీ బాగు చేసిన దాఖలాలు లేవన్నారు. మన స్థానిక శాసనసభ్యులు, మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు జలవనరుల శాఖ మంత్రివర్యులు వారి పర్యవేక్షణలో మన నియోజకవర్గంలో మరి అన్ని రకాలుగా మరి అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తా ఉన్న సందర్భంలో మరి రైతులకు కావాల్సినటువంటి మురుగు డ్రైన్లు, పంట నీరుకు కావాల్సిన కాలువలు కూడా అదే ఒక రైతులకు కావాల్సిన ముఖ్య పాత్ర పోషిస్తూ మరి దానికి మరి ఆయన జలవనరుల శాఖ మంత్రిగా ప్రమాణకం చేసిన తర్వాత మనం ముందుగా మనకి పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్న కాలువలన్నీ కూడా ఒక 3 ఫేజుల్లో తీసుకుని అన్నిటికీ కూడా ముందు మరి తోటి తొలగించాలని మందులు కొట్టించడం, అలాగే రెండో పరిధిలో మరి డ్రిల్ట్ తీయాలని, అలాగే మరి గేట్లు మన డావులకి గేట్లు కూడా పెట్టాలని చెప్పి ఒక ప్రణాళిక తయారు చేసి మరి మనకు ఇప్పుడు రెండో పని ముందు చెత్త అన్ని కూడా స్ప్రే చేసి చెత్త అన్ని కాలువలు కూడా శుభ్రం చేయడం జరిగింది. ఇప్పుడు రెండో పనిగా మరి కాలువల్లో ఉన్నటువంటి మట్టిని తీయాలనే ప్రారంభం చేయడం జరిగింది. అదే సందర్భంలో మరి ఈరోజు ఈ దిగమర్రు ఛానల్ని సుమారు 2 కిలోమీటర్లు ఉన్నటువంటి 2 కిలోమీటర్లు ఉన్న ఈ కాలువకి సుమారు 10 లక్షలు శాంక్షన్ చేసి మరి దాన్ని యుద్ధ ప్రాతిపదికన మరి చాలా మంది ఎమ్మెల్యే వర్క్ చేశారు. మరి గత ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం అయితే అభివృద్ధి అనేది మర్చిపోయి మరి ఆ ప్రభుత్వం ముందుకెళ్ళింది, రైతుల్ని ముంచెత్తింది. ఎందుకంటే ఒక కాలువను పట్టించుకున్న పాపం లేదు, రైతు ఏంటనేది, మరి రైతు ఏ విధంగా ఉన్నాడనేది కూడా మరి లోకల్ నాయకులు కానీ, స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా మరి గ్యాదర్ చేయలే. మరి తెలుగుదేశం ప్రభుత్వం మరి 2014లో మేము రామానాయుడు గారు ఎమ్మెల్యేగా ఉండగా ఈ నీటి సంఘం ప్రెసిడెంట్ గా నేనే కొనసాగాను. వ్యక్తిగా మరి ఈ రోజున చదువుకున్నాడు కాబట్టి మన నియోజకవర్గానికి 3 సార్లు ఎమ్మెల్యేగా అయ్యి మరి మినిస్టర్ గా వచ్చి ఈ రాష్ట్రంలో మరి అభివృద్ధి అనేది పరుగులు పెడుతున్నాయంటే ఓన్లీ రామానాయుడు గారి వల్లే.
ఈ రోజుని మన చెమ్మలకోడు దిగమని చేళ్ళకు చూస్తే మరి ఇక్కడ మన బెత్తలేంపేట చర్చి దగ్గర నుంచి గామాస్ వరకు కూడా 2 పక్కలు కూడా గోడ కట్టే విధంగా మనకు వర్క్ తీసుకొచ్చారు. రైతులకు ఆమోదయోగ్యమైన భూ రీసర్వే చేపట్టేందుకే గ్రామ సభలు నిర్వహిస్తున్నామని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. రైతులకు ఆమోదయోగ్యమైన భూ రీసర్వే చేపట్టేందుకే గ్రామ సభలు నిర్వహిస్తున్నామని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పాలకోడేరు మండలం శృంగవృక్షం గ్రామంలో భూ రీసర్వేలో లోటుపాట్లను తెలుసుకునేందుకు గ్రామస్తులతో ఏర్పాటు చేసిన గ్రామ సభలో సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు భూ సమస్యలు లేకుండా చక్కటి పరిష్కార మార్గాన్ని అందించేందుకే భూముల రీసర్వేను చేపట్టడం జరిగిందన్నారు. భూ రీసర్వే ద్వారా రైతుల సమక్షంలోనే సర్వే నిర్వహించి అపోహలకు తావులేని వాస్తవ రికార్డులను రూపొందించడమే దీని లక్ష్యమన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మండలానికి ఒక గ్రామాన్ని తీసుకుని పైలట్గా రీసర్వే అంతా కూడా చేయడం జరుగుతుంది. అయితే గతంలో చేసిన రీసర్వేలో ఏదైతే తప్పులు దొరికినాయో రైతులకు సరిగ్గా తెలియకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుని మార్పులు చేర్పులు చేశారు. అలాంటివి పునరావృతం కాకుండా రైతులందరినీ కూడా మొదటి స్థాయి నుంచి కూడా ఇన్వాల్వ్ చేసి ఈ రీసర్వే అనేది ఒక పైలట్గా చేయడం జరిగింది. ఈ పాలకోడేరు మండలంలో శృంగవృక్షం విలేజ్లో గత 15 రోజులుగా రీసర్వే జరిగింది. రీసర్వే స్టార్ట్ అయ్యింది. దానికి ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది చూడడానికి వచ్చాను. గ్రామస్తులందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. కొన్ని సమస్యలు అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగిందండి. ఎమ్మెల్యే హోదాలో జగన్ జైలుకు వెళ్లి బల ప్రదర్శన చేశారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. ఎమ్మెల్యే హోదాలో జగన్ జైలుకు వెళ్లి బల ప్రదర్శన చేశారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లి రైతులను మోసగించే ప్రకటనలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు బట్టలు విప్పుతామని పోలీసులను బెదిరించిన వైసీపీ నేతలు గవర్నర్కు ఫిర్యాదు చేసి ప్రజల్లో సానుభూతి కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చర్య తీసుకుంటామని బాహాటంగా చేయడం చాలా విడ్డూరం. ఎందుకంటే ఈరోజు అధికారులు వాళ్ళు చేయాల్సిన బాధ్యత రీతిగా పనిచేస్తున్న విధానం ఈరోజు ఈ ప్రభుత్వం చూసుకుంటే 8 మాసాలైన ఈ ప్రభుత్వంలో ఎటువంటి పక్షపాతం లేకుండా రూల్ పొజిషన్ ఫాలో అవుతూ ప్రతి డిపార్ట్మెంట్ ని రివైవ్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వారు చర్య తీసుకుంటుంటూ ఈరోజు అలాంటి ఈ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రభుత్వ అధికారులను బెదిరించి మరీ దారుణంగా రిటైర్ అయిపోయినా పర్వాలేదు, మేము మీ మీద కక్ష సాధిస్తాం, మీరు పని చేస్తే మేము ఒప్పుకోము, మీరు అన్యాయాన్ని బయటికి తీసుకొస్తే మేము మీ మీద దాడి చేస్తాం అని భయంకరమైన బెదిరింపులు చేయడం ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు ప్రజలకి ఇది మంచిది అనేది కూడా మనం ప్రజలు విశ్లేషించాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాలు ఒక్క ఛాన్స్ అని మీకు అప్పచెప్పిన ప్రభుత్వం ప్రతి డిపార్ట్మెంట్ని కంగాలు చేసి ప్రతి డిపార్ట్మెంట్ వ్యవస్థని కూడా దుర్వినియోగం చేసుకొని చాలా దారుణమైన పరిపాలన మీరు గత 5 సంవత్సరాలు ఇచ్చారు. ఒక దళితుడు ఆయన మీద సాక్షి సంతం కింద ఈరోజు గత 5 ఏళ్ళలో గన్నవరం పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేసినప్పుడు ఈరోజు కంప్లైంట్ ఇవ్వడానికి ఒక దళితుడు రెడీ అయిపోయి వస్తుంటే ఆయన కిడ్నాప్ చేసి దాచి ఆయన ప్రలోభాలు పెట్టి కేసు లేకుండా చేసిన ప్రయత్నం కూడా మనం చూసాం. మరి అలాంటి వ్యక్తి పార్టీ ఆఫీస్ మీద ధ్వంసం చేసి ఆ వీడియోస్ కూడా ఈరోజు మనం చూసాం, గతంలో చూసాం, మళ్ళీ ఈరోజు కూడా ఆ వీడియోస్ అన్నీ కూడా మళ్ళీ మనం మీడియాలో చూసాం. అంత జరిగినా కూడా ఆయన జైలుకి వెళ్ళి ఆయన ధైర్యం కల్పించి బయటకు వచ్చి ఒక మాజీ చీఫ్ మినిస్టర్ అని కూడా మర్చిపోయి ఒక శాసనసభ్యుడిగా కూడా మర్చిపోయి అధికారులకి బెదిరింపు చేసి ఈరోజు ప్రభుత్వ అధికారులని ఒక భయంకర వాతావరణం చేసే ప్రయత్నం చేస్తున్నారంటే ఖచ్చితంగా అది తప్పుడు ఆలోచన. ప్రజలందరూ కూడా అది గుర్తించాలి. ఎందుకంటే ఈరోజు ప్రశాంతమైన వాతావరణంలో తప్పు జరిగితే ప్రశ్నించే ప్రభుత్వం ఈరోజు పనిచేస్తూ ఉంటే ఈరోజు ఒక అధికారిని బెదిరించి ఈరోజు ఒక రాంగ్ మెసేజ్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదని నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మాకు ఎటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారు ఒక పీస్ఫుల్ వాతావరణం ఇవ్వాలి, రాష్ట్రంలో ఒక పీస్ఫుల్ వాతావరణం ఇవ్వాలి, మంచి పరిపాలన ఇవ్వాలని ఒక మంచి సదుద్దేశంతో అధికారులకి అలాగే ఈరోజు ఒక ఎమ్మెల్యేస్కి, ఒక మినిస్టర్స్కి, ఎంపీస్కి అందరికీ కూడా చాలా డిసిప్లైన్డ్గా రాష్ట్ర పరిపాలన ఉండాలని ఆయన చెప్తా ఉంటే అధికారులు కూడా అదే సమన్వయంతో పాటించి ఒక సాక్షిని పట్టుకొని కేసు కట్టి చర్య తీసుకుంటుంటే ఈయన ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చి ఒక బెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది వాళ్ళకి కొత్త కాదు. ఈరోజు మనం చూస్తున్నాం ప్రతి జిల్లాలో కూడా అదే ధోరణి, విజయనగరం జిల్లాలో కూడా అదే ధోరణి. అధికారులను భయపెట్టి అధికారులు 4 చేవట్లు పెడితే
ఏదో అధికారులు భయపడి వాళ్ళకి పనిచేస్తారేమో అనుకుంటున్నారు. కానీ అలాంటి పరిస్థితి కాదు. రూల్ పొజిషన్ ఫాలో అవ్వమని ఖచ్చితంగా మేము ఆదేశాలు ఇచ్చాం. ఖచ్చితంగా అధికారులు కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు విజయనగరం జిల్లా కాదు రాష్ట్రం అంతా కూడా పనిచేయడానికి, ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. చాలా ఆనందంగా ఉన్నారు. సహృదయ సాహితీ కాకినాడ జిల్లా గ్రంథాలయ సంస్థ సంయుక్త నిర్వహణలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా కేంద్ర గ్రంథాలయం భవనంలో సాహితీ సమావేశం నిర్వహించారు. సహృదయ సాహితీ కాకినాడ జిల్లా గ్రంథాలయ సంస్థ సంయుక్త నిర్వహణలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా కేంద్ర గ్రంథాలయం భవనంలో సాహితీ సమావేశం నిర్వహించారు. సహృదయ సాహితీ అధ్యక్షులు డాక్టర్ వేదుల శ్రీరామశర్మ శిరీష అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గరికిపాటి మాస్టారు, శతాబ్దాని పోచినపెద్ది సుబ్రహ్మణ్యం, ప్రొఫెసర్ జి దీక్షితులు, డాక్టర్ బుజ్జి, మార్ని జానకిరాం, అద్దెపల్లి జ్యోతి, గరగ రామకృష్ణ, డాక్టర్ పి నాగమల్లిక, గునుగుపూడి సావిత్రి ప్రసాదులచే కవి సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాతృభాష యొక్క ఔన్నత్యం గురించి వివరించారు. సతతము కలుగం మహిమోపేతమునౌ క్రియలు అనవరతము మించుచుండు అంజలులివియే. మాతృభాష అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని తెలుగు పద్యం ఒక్కడైనా వచ్చినవాడు కూడా ఈ మాతృభాష దినోత్సవాన్ని చేసుకునేటువంటి రోజు ఇది. ఎందుకు అంటే లోకంలో ఈ కాకినాడలోనే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఎక్కడ పడితే అక్కడ ఒక వినరాని మాట వింటున్నాం. తెలుగు అయిపోతోంది, దీనికి సుస్థిర స్థానము ఉండదు అని. కానీ మాతృభాష మాత ఉండకుండా ఉంటుంది ఎక్కడైనా. మాత లేదు అంటే రావచ్చు. అలాగే మాతల మాత అయిన జగన్మాత లేకుండా ఉంటుందా? కాబట్టి జగన్మాత ప్రపంచాన్ని వ్యాపించి ఉండగా, మాతలు ప్రపంచాన్ని వ్యాపించి ఉండగా 1000 సంవత్సరములు పైబడి, అంతకుముందు కూడా తెలుగు ఉంది, పైబడి తెలుగుకు సుస్థిర స్థానమును ఏర్పరిచిన మహామహులు ఎందరెందరో ఉండగా మర్రి చెట్టై రావి చెట్టై భాష కొమ్మలు ఆకులతోటి పదములతోటి సమాసములతోటి వ్యాపించి ఉండగా చెట్టుని పెకలించడానికి ఎవడు సమర్థుడు? భాషను కాదనడానికి ఎవడు సమర్థుడు? అది ఎందుకు అంటున్నారు అంటే ఆడలేక మధ్యలోడింది. ఉమ్మడి తూర్పుగోదావరి యొక్క జిల్లా గ్రంథాలయ సంస్థ అంటే బడి, గుడి, నడవడి అన్నీ ఇక్కడే ఉన్నట్టు అటువంటి దాంట్లో మన మాతృభాషా దినోత్సవం. ఎందుకంటే మాతృమూర్తులు ఎప్పుడూ కూడా సదా స్మరణీయులు. అందుకనే మాతృభాష కూడా ఎప్పటికీ కూడా అమ్మ పాలంత కమ్మదనం, ఆ నమ్మకం అందులోనే మాతృభాషలో ఉంది కనుక మన మాతృభాషని, మన తెలుగు వెలుగుల్ని, ఆ జలుగుల్ని పరిరక్షించుకోవడానికి ఆ కావ్య సౌరభాల్ని ఆస్వాదిస్తూ మందైనటువంటి సంస్కృతి సంప్రదాయాల్ని పరిడవిల్లేటువంటి, రాజిల్లేటువంటి ఒక సజీవ స్రవంతిలాగా మన భాషను కాపాడుకోవాలంటే మనంగా. రాజమహేంద్రవరంలో జరిగిన ఉషు రాష్ట్ర స్థాయి పోటీలో నగరానికి చెందిన శంకర్ బాక్సింగ్ క్లబ్ అకాడమీకి చెందిన 14 మంది విద్యార్థులు పాల్గొని స్వర్ణ, రజత పతకాలు సాధించారు. రాజమహేంద్రవరం చెరుకూరి గార్డెన్స్లో జరిగిన ఖేలో ఇండియా రాష్ట్ర స్థాయి ఉషు పోటీల్లో నగరానికి చెందిన శంకర్ బాక్సింగ్ క్లబ్ అకాడమీ విద్యార్థులు ప్రతిభ కనబర్చి స్వర్ణ, రజత పతకాలు సాధించారు. 57 కేజీల విభాగంలో కె సింధు, 56 కేజీల విభాగంలో జి అక్షిత, రెబిన్సిల, 42 కేజీల విభాగంలో సబ్సితి లిఖిప్రియ స్వర్ణ పతకాలు సాధించారు. 27 కేజీల విభాగంలో మేకా పావని, 33 కేజీల విభాగంలో గుమ్మడి వైష్ణవి, 48 కేజీల విభాగంలో భవిష్యమణి, సీనియర్స్ విభాగంలో కె సత్యవేణి,
ఎం ధనలక్ష్మి రజత పథకాలు సాధించారు. స్వర్ణ పథకాలు సాధించిన వారిని జాతీయ పోటీలకు ఎంపిక చేసినట్లు జిల్లా కార్యదర్శి రాచపల్లి సుందరం వెల్లడించారు. ప్రతిభావంతులైన విద్యార్థులను తయారు చేసిన అకాడమీ కోచ్ మద్దుల భవానీ శంకర్ను అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నారా లోకేష్ ప్రజా దర్బార్కు అనూహ్య స్పందన. భారీగా తరలివచ్చిన ప్రజలకు నేనున్నానంటూ మంత్రి భరోసా. రైతుల గురించి మాట్లాడే నైతికత జగన్కు లేదన్న మంత్రి సవిత. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలని సవాల్. వైఎస్ జగన్ భద్రతకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్. విద్యాశాఖ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ సమీక్ష. ఇంటర్ పరీక్షల నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.